కళ్యాణదుర్గం పట్టణం హిందూపురం రోడ్డులో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద సిఐటియు రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రగతి బ్యాంక్ ప్రధాన కార్యాలయంను కడపలోనే కొనసాగించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల మాట్లాడుతూ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మరో 3 గ్రామీణ బ్యాంకులు విలీనం చేసి విలీనం అనంతరం బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆచరించాలని చూస్తున్నదని విమర్శించారు. ఏపీజీబీ ప్రధాన కార్యాలయం అమరావతి తరలించామని చూస్తే కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యాలయం కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ బ్యాంకులో ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే పోరాటం కడపలో ప్రధాన కార్యాలయంలో పెట్టేంత వరకు తరలించకుండా ఆపాలి. ఏపీజీపీ బ్యాంకును అమరావతికి తరలించకుండా ఏపీజీపీ ప్రధాన బ్యాంకును అమరావతికి తరలించకుండా ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కడపలోనే కార్మిక సంఘాల ఐక్యత రాయలసీమకు ఉండేదాన్ని మరింతగా తీసుకుపోయి అమరావతికి ఏదైతే మార్చాలనుకుంటున్నారో అది మేము అందులో వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైతే ప్రధాన కార్యాలయం కడపలో ఉందో అక్కడే కొనసాగించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. లేని పక్షంలో వామపక్షం ఏంటంటే మీ సిఐటి సంఘాలన్నీ ఐక్యంగా అయ్యి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని కూడా రాయలను మానుకోవాలి. రాయలసీమలోనే ఈ కార్యాలయాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆనాటి నుంచి గ్రామ ప్రజల పరిశ్రమ రైతులకు మరియు కూలీలకు వ్యవసాయదారులకు చిన్న స్థాయి పరిశ్రమలకు అనేక రుణాలని ఆదుకుంది. అలాంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలో సొంత భవనాలతో ఉన్నది. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే రాష్ట్రంలో గ్రామాన్ని పూర్తిగా పూనుకుంది, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే ఈ కార్యాలయాన్ని కడుతున్నాం. దాని చూస్తే పేరు కార్మిక సంఘాలు మరియు ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వెంటనే ఏదైతే ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని నిర్ణయాన్ని తీసుకుని దాన్ని వెంటనే ఉపసంహరించేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని రాయలసీమ వ్యాప్తంగా ఈ బ్యాంకు